హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదేనండి మా ఊరు పురుషోత్తపట్నం. ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే మహాశివరాత్రి పండగ వచ్చిందంటే పురుషోత్తపట్నంలోని ప్రభలు లేకపోతే కోటప్పకొండ తిరునాళ్ళే లేదు. ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి ఒక్కొక్క ప్రభ వస్తుంది. ఒక పురుషోత్తపట్నం నుంచే 10 ప్రభలు కోటప్పకొండకు తీసుకొని వస్తారు. మనం వెళ్దాం, చూద్దాం ఒకసారి. ప్రభలు కట్టేవాడికి వెళ్దాం. చూడండి, శివరాత్రి ఇంకా మనకి 15 రోజులు టైం ఉంది. కానీ మా వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు బెవలు కట్టడం. ఒక్కొక్క ప్రభ వచ్చేసేటప్పటికి 60 నుంచి 70 అడుగులు పొడవు ఉంటుందండి. చూడండి, సగం వరకు కట్టేశారు. ఆ తాళ్ళు అవన్నీ ఎండిపోతాయి అని అట్ల కప్పేశారు. చూడండి ఎలా ఉందో. ఈ ఊరి ప్రత్యేకత అదేనండి. చూడండి, ఈ రథం ఉన్న బండి మీద నుంచే ప్రభని కోటప్పకొండ 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరాన్ని ఈ రథం మీద నుంచే అంత హైట్ ప్రభను తీసుకెళ్తారు. అదే ఈ ఊరి గొప్పతనం. ఇంకా చూద్దాం ఎన్ని ప్రభలు ఉన్నాయో. ఇది ఒకటి మా వీధిలో కట్టే ప్రభ. ఒకసారి ఇక బయటికి వెళ్ళిపోదాం, రోడ్ల మీద చూద్దాం. చూడండి, రోడ్ల మీద ఇది మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు మీద వరుసగా 5 ప్రభలు కడతారు. 5 ప్రభలు కరెంటు ప్రభలే, ఫుల్ విద్యుత్ కాంతులతో ఉంటాయి. ఈ కనిపించే ప్రభ విడదల వారి ప్రభ అంటారు. ఆ కనిపించే ఇల్లు విడదల రజనీ వాళ్ళ ఇల్లు. అన్నీ ఆల్మోస్ట్ 90% కట్టేశారు. లాస్ట్ ఉన్న బిట్టు ఆపారు, శిఖరం. ఈ నైట్లో పూర్తి చేసేస్తారు. ఇక్కడి నుంచి కరెక్ట్గా నేను వీడియో తీసిన కాడి నుంచి మనకి ఇంకొక 12 రోజులు మాత్రమే ఉంది శివరాత్రి. మా వాళ్ళు నెల రోజుల ముందు నుంచే స్టార్ట్ చేశారు ఫిబ్రవరి కడతాం. చూడండి ఎలా బోల్ట్ ఫిట్టింగ్ చేస్తున్నారు. తాడుతో కట్టారు, బోల్ట్ ఫిట్టింగ్ చేస్తున్నారు. ఇది ఒక ప్రభ, ఆ ఎదురుగా ఉన్నది ఒక ప్రభ, దాని తర్వాత ఒక 3, మొత్తం 10 ప్రభలు. శివరాత్రి వచ్చిందంటే మా వాళ్ళు అమెరికా నుంచి, లండన్ నుంచి ఎక్కడున్నా సరే క్యాలెండర్లో డేట్ ఫిక్స్ చేసుకొని నెల రోజుల ముందే దిగుతారు ఊళ్ళోకి. ఇది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ, ఊళ్ళో ఉన్న చుట్టాలు, ఫ్రెండ్స్ అందరూ ఊళ్ళోకి చేరుతారు. ఇది వచ్చేటప్పటికి 90%, అన్ని ప్రభలు 90% అయిపోయినాయి. ఇక 12వ తారీఖు రోజున పోగురాలతో నింపుతారు. ఆ రోజే మా ఊళ్ళో శివరాత్రి వచ్చినట్టే. 5-6 ప్రభలకి విద్యుత్ వేసేసి ఊళ్ళో తిరణాలు జరిపిస్తారు. ప్రభల దగ్గర భోజనాలు అవి పెట్టుకుంటారు. చూడండి, నైట్లో లైటింగ్ అవి వేసేసి నైట్లో కట్టేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ప్రభ కాడ ఉన్నాం. స్ట్రైట్గా చూడండి ఎన్ని ప్రభలు కడుతున్నారు. టెంట్లు వేసేసి అన్నిటికీ ఎండ తగులుతుందని అట్ల కట్టేశారు. ఆల్మోస్ట్ అంతా బిగించేసేసారు బోల్డ్ ఫిట్టింగ్ తాళ్ళుతో. మా పిల్లలకి అదో సరదా అండి బాగా. చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరికీ శివరాత్రి అంటే ఈ ఆడలేని ఓపిక వచ్చేసింది. మూలనున్న ముసలోడు కూడా బయటకు వస్తాడు, అంత సరదా శివరాత్రి అంటే. చూడండి, రోడ్లన్నీ కోలాహలంగా ఉన్నాయి, లైటింగ్ కాంతులతో. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. మన పని మనం చేసుకుంటూ ఉన్నాం, వీడియో తీస్తాం. చూడండి ఎలా కట్టేస్తున్నారు. ఇది నా వెనక ఉన్నది ఒక ప్రభ. ఇది మనం మెయిన్ రోడ్డుకి వచ్చేసాం. మెయిన్ రోడ్లో చూడండి టెంట్లు వేసేసి, పొగలైతేనేమో ఎండలో ఆ టెంట్లో కడుతుంటారు. ఇది వచ్చేసి భైరవారి ప్రభ. ఇది ఒక 12 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారు. ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నారు. కొట్టేవాడు కొడుతున్నాడు, నట్లు బిగించేవాడు నట్లు బిగిస్తున్నాడు, ఆలోచన చెప్పేవాడు ఆలోచన చెప్పుకుంటున్నారు. ఇది మెయిన్ రోడ్డు పక్కగా కట్టేస్తున్నారు. మా వాళ్ళు భలే సరదాగా ఉంటారు ఈ ప్రభల కడతంలో. మా ఊళ్ళో 2 పండుగలు బాగా కోలాహలంగా జరుగుతాయండి. ఒకటి శివరాత్రి, 2 వినాయక చవితి.
వినాయక చవితి కూడా క్యాలెండర్లో మా వాళ్ళు అమెరికాకి లండన్స్ వెళ్ళిన వాళ్ళు మా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 100 మంది ఉన్నారు అమెరికాలో కానీ లండన్లో కానీ. ఆల్మోస్ట్ క్యాలెండర్లో డేట్ ఫిక్స్ చేసుకొని ఈ 2 పండగలకి కంపల్సరీగా వస్తారు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. మా ఊరు తిరణాలు భలే సరదాగా ఉంటుందండి శివరాత్రి. దగ్గర ఉన్న వాళ్ళైతే మీకు తెలిసే ఉంటుంది పురుషోత్తపట్నం అంటే ఏందనేది. అక్కడికి వచ్చేటప్పటికి ప్రభలన్నీ మాయే ఉంటాయండి. కోటప్పకొండలో 15 ప్రభలు వస్తే 15లో సగం మాయే ఉంటాయి. 6 నుంచి 7 ప్రభలలాగా మాయే ఉంటాయి మొత్తం. అన్ని ప్రభలు ఉత్త ప్రభలతో కలిపి మొత్తం కలుపుకొని 12 ప్రభలు ఉన్నాయి మా పురుషోత్తపట్నం నుంచి. ఈ 12 ప్రభలు లేకపోతే మనకు శివరాత్రి తిరణాలే లేదు. చూడండి లైటింగ్ ఎట్లా వేశారో నైట్లో పని చేయడానికి. పిల్లలు ఒక పక్క ఆడుకుంటున్నారు. సరదాగా జరిగిపోతుందండి శివరాత్రి. ఇప్పుడే శివరాత్రి వచ్చింది అనిపిస్తుంది మాకు 10 రోజుల ముందే. మీకు మళ్ళీ ఇంకొక వీడియో 12వ తారీఖు ఆ టైంలో పెడతాను. ప్రభని అసలు ఎలా లేపుతారు, ఎంత కష్టంగా ఉంటుంది. ఈ 70 అడుగులు 80 అడుగులు ఉండే ప్రభ. ఇది మా వేణుగోపాల స్వామి దేవాలయం అండి. ఇది రెడ్డి రాజుల కాలంలో నిర్మించిన దేవాలయం ఇది. నా వీడియో